హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో పనగంటాకు అంటే అందరికీ తెలుసు. కొంతమందికి పిల్లలు ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు. ఇప్పుడు వాళ్ళకి పనగంటాకు అనేది చాలా మంచిదండి కళ్ళకి. అయితే పనగంటాకు కందిపప్పుతో నేను ఫ్రై చేసుకోబోతున్నాను, కర్రీ చేసుకోబోతున్నాను. ఇది కర్రీ అంటే ఫ్రై అండి, ఫ్రై లాగా వస్తుంది. ఇదిగో పనగంటాకు తెచ్చాడు మా ఆయన మొన్న, మార్కెట్లో ఉందని. ఇది కళ్ళకి చాలా మంచిదండి పనగంటాకు, జుట్టుకి కళ్ళకి. అసలు పనగంటాకు అంటేనే ఆరోగ్యము. అయితే ఇది నేను ముందు రోజే కడిగి పెట్టేసేసానండి, నీళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి ఇది, ఎందుకంటే పప్పులో నేను ఇందాక పప్పు చూపించాను కదా, పప్పు అనేది కడిగి పొయ్యి మీద పెట్టేశాను. అది ఉడుకుతుందండి. ఉడికిన తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత పూర్తిగా ఉడకనీయకూడదు, కొద్దిగా ఉడికినాక ఇప్పుడైతే ఈ పనగంటాకు అనేది ఆ పప్పులో వేసేసుకోవాలి. అయితే దాంట్లోకి ఒక కారపొడి తయారు చేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ముందైతే ఒక స్పూను ధనియాలు, చూడండి చిన్న స్పూన్ వేస్తున్నాను నేను. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని వేసి మిక్సీ పట్టేసుకోవాలండి. దీంట్లో కారపొడి అయితే ఇది తయారు చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పప్పు చూపించాను కదా, ఇదిగోండి పప్పు కొంచెం ఉడికినాక ఈ నేను కట్ చేసుకున్న ఈ పనగంటాకు అనేది దాంట్లో వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి. ముందుగా సాల్ట్ వేయకూడదు, ఉప్పు కొంచెం ఉడికినాక వేసుకుంటే మంచిది. అయితే ఇట్లా పొడి పొడిగా ఉడికిచ్చేసుకోవాలండి. అయితే కొంచెం మరీ మెత్తగా కాకుండా మీడియంగా ఉండాలి కందిపప్పు కూడా. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక బాండ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 3-4 స్పూన్లు వేసుకోవాలండి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని చక్కగా వేపుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని వేపుకొని ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో పోపు అనేది కొంచెం, తాలింపు అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఈ నేను ఉడకబెట్టిన పప్పు పనగంటాకు ఉంది కదండి, అదైతే దీంట్లో వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రొట్టెల్లోకి, అన్నంలోకి, ఏదైనా చారు, పప్పు చారు లాంటివి చేసుకున్నప్పుడు పక్కకు పెట్టుకోవడానికి, దాంట్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది మా ఊరు సైడు బాగా వండుతారు. అన్నిటికన్నా ఇది కళ్ళకి చాలా మంచిదని ఎక్కువ కళ్ళు ప్రాబ్లం ఉన్నవాళ్ళు తింటారండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, బాలింతలకు కూడా చాలా మంచిది ఇది పనగంటాకు అనేది. మేమైతే ఇలా ఉడకబెట్టుకుంటాం. ముందు ఉడకనిచ్చి పప్పు, తర్వాత పనగంటాకు కూడా వేసి ఆ పప్పులోనే ఉడికిస్తాము, నీళ్లు లేకుండా ఉడికిస్తాము. అప్పుడు ఇట్లా తాలింపు వేసేసుకుంటామండి. ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను చేసిన కారప్పొడి చేశాను కదా, ఆ కారప్పొడి దీంట్లో వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసేసుకుంటే పనగంటాకు కందిపప్పు ఫ్రై రెడీ అయిపోద్దండి. చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో కొత్తిమీర అదేమీ వేయ అవసరం లేదు, నేను వేయను ఎప్పుడు. మా అమ్మమ్మ అయితే ఇట్లా వండేది, చాలా బాగుండేది. ఇది ఉత్తది కూడా తినొచ్చండి, ఉత్తదే తిన్నా కూడా బాగుంటుంది, చాలా రుచిగా అనిపిస్తుంది. నేనైతే కొంచెం ఉత్తదైనా ఎక్కువ తింటాను, కళ్ళకు మంచిది అంటారు కదా, కళ్ళు ప్రాబ్లం రాకుండా ఉంటాయని తింటాను. చూడండి భలే బాగుంటుందండి. వేడి అన్నంలో కారప్పొడి వేసుకొని ఇది కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి.